పట్టణ రంగస్థలం కళాకారులు హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఏపీడబ్ల్యూజే కమిటీ అలాగే పలువురు ప్రముఖులు పట్టణ రంగస్థలం కళాకారులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక కళాకారుడుగా, హార్మోనిస్టుగా, కళారంగాన్ని అభివృద్ధిపరిచే సంఘ నాయకుడిగా కళామ తల్లికి సేవలందించిన దీపాల సుబ్రహ్మణ్యం మృతి కళామ తల్లికి తీరని లోటని పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థలం కళాకారుల సంఘ కార్యాలయం వద్ద దివంగత దీపాల సుబ్రహ్మణ్యం భౌతికాయాన్ని ప్రముఖులు, నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కళారంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఏపీడబ్ల్యూజే కమిటీ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం నాయకులు, రంగస్థల కళాకారులు ఆయనకి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. తెనాలి ప్రాంత ప్రజలకి ఈ రోజున చాలా విషాదకరమైనటువంటి రోజు. ప్రముఖ హార్మోనిస్టు శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి నిర్వాహకులు దీపాల సుబ్రహ్మణ్యం గారు అకస్మాత్తుగా నిన్న చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రంగస్థలం అంటే ప్రాణం పోసుకునేటువంటి సుబ్రహ్మణ్యం గారు వేదిక మీద చీరాల దగ్గర ఉన్నటువంటి వేటపాలెం సమీపంలో ఒక నాటక ప్రదర్శన జరుగుతూ ఉన్న సమయంలోనే హార్మోనియం వాయించుతూనే వేదిక మీద ముందుకు పడిపోయి అనారోగ్యానికి గురి కావటం, ఆ తదుపరి చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఒక నటుడు, ఒక కళాకారుడు ప్రాణం ఉన్నంత వరకే కూడా కళ కోసం ఎలా తన జీవితాన్ని త్యాగం చేస్తాడనేటువంటి దానికి సుబ్రహ్మణ్యం గారు గొప్ప ఉదాహరణ. విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి నిర్వాహకులు, ప్రముఖ ఆర్టిస్టు దీపాల సుబ్రహ్మణ్యం గారు చనిపోవటం చాలా బాధాకరం. ఆయన కళల కోసం ఎంత తప్పిస్తారో నాకు తెలిసిన కొద్ది కాలంలోనే ఆయన మంచితనాన్ని నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆయన చనిపోయారు అని చెప్పేసి నిన్న తెలిసిన తర్వాత దిగ్భ్రాంతిలోనేను. తను ఏదైతే వృత్తిలో జీవిస్తున్నాడో ఆ వృత్తికి అంకితమై ఆ వృత్తిలోనే మరి వేదికపైనే హార్మోనిస్ట్గా అతను తన బాధ్యతలు నిర్వర్తిస్తూ సడన్గా కుప్పకూలిపోవటం అనేది నిజంగా హృదయ విదారకమైన విషయం. మరి ఇటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమైనప్పటికీ మరి ఆ భగవంతుడు తనని పుణ్యలోకాలకే తీసుకెళ్ళి ఉంటాడని భావిస్తూ ఉన్నాం.